కెమెరామ్యాన్ సుధాకర్తో రాధామోహన్ దాస్ పుచ్చుకో అంతే. ఎవడ పట్టుకుంటే వాడే కెమెరామ్యాన్, చేపలు పడితే ఫిషర్మ్యాన్. అర్థమైందా? విషయం ఏంటంటే మనం ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మనం ఓపెన్గా చెప్పగలం ఏమని, ఎవడిష్టం వాడిది అని. అవునా కదా? ఇప్పుడు ఆ అమ్మాయి పసుపు ముద్ద చేసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేస్తే మనకి అబ్జెక్షన్ లేదు. ఆయన శివలింగానికి పూజ చేస్తే మనకి అబ్జెక్షన్ లేదు. ఆయన అయ్యప్ప స్వామికి పూజ చేసినా మనకి అబ్జెక్షన్ లేదు. ఈయన విష్ణువుకి పూజ చేసినా మనకి అబ్జెక్షన్ లేదు. ఇంకొక ఆయన వెంకటేశ్వర స్వామికి, ఇంకొక ఆయన రాముడికి పూజ చేస్తే అబ్జెక్షన్ లేదు. అలాగే ఒక ఆయన అల్లా అన్న, ఒక ఆయన జీసస్ అన్న మనకి అబ్జెక్షన్ లేదు. ఈ మాట వాళ్ళతో చెప్పు, మొత్తం పడుకుంటుంది. చెప్పను, నేను పూజ చేసే రాముడిని, కృష్ణుడిని, శివుడిని, ఇతరులు పూజ చేయకపోయినా పర్లేదు నేను చెప్పాను. చెప్పనా? వాళ్ళు కొలిచే, వాళ్ళు ఆరాధించే అల్లాని, జీసస్ని, ఇతరులను ఆరాధించక్కర్లేదు. చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది. అదేనా? హీరో అంటే ధర్మం కోసం నిలబడేవాడు, హీరో అంటే దేశం కోసం తలపడేవాడు. అలాంటి హీరోలు ఇద్దరు, ఒకటి జై జవాన్, ఒకటి జై కిసాన్. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.